వీరు ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్నప్పుడే ఆ ఫ్లైట్ లో ఎంతో మంది సినిమా తారలు ప్రయాణించేవారు. అప్పుడు వాళ్ళను చూసినప్పుడు వీళ్ళలాగా ఏదో ఒక రోజున నేను కూడా సినిమా తారని కాగలనా అనుకుంటూ ఉండేవారు. అయితే ఓ రోజు తిరువనంతపురం వెళ్లే విమానంలో శివాజీ గణేశన్ గారు వీరిని చూసి నీకు సినిమాల్లో వేషం వేయడం ఇష్టమేనా అని అడిగారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. అయితే అది ఏ కారణం చేతనో కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడే తమిళ నిర్మాత అయిన కోవై చెలియన్ గారు చూసి దర్శకులు శ్రీధర్ గారికి వీరిని పరిచయం చేశారు. అలా మొదటిసారిగా శ్రీధర్ గారి దర్శకత్వంలో వచ్చిన కాదలిక్కే నేరమిల్లై అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అయితే వీరి అసలు పేరు వసుంధరా దేవి అయినప్పటికీ ఈ సినిమాతోనే శ్రీధర్ గారు కాంచనగా పేరు మార్చారు. కాంచన గారు అంతకు ముందే మల్లీశ్వరి, శ్రీకృష్ణ లీలలు, మహాకవి కాళిదాసు, భట్టి విక్రమార్క లాంటి